చాలునా, దూరపరచ చాలునా, వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా. నన్ను నిన్ను, నిన్ను నన్ను, నన్ను నిన్ను, నిన్ను నన్ను, నిత్యము కొరకై ఎనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, అనుబంధాన్ని వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా. శ్రమయైనా గాని, నింద అయినా గాని, హింస అయినా గాని, కరువైనా గాని, నీ ప్రేమ నుండి వేరు చేయ చాలదు నాయన. శ్రమ అయినా గాని, నింద అయినా గాని, హింస అయినా గాని, కరువైనా గాని, శ్రమ అయినా గాని, నింద అయినా గాని, హింస అయినా గాని, కరువైనా గాని, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయ చాలునా, నీ క్షమ నుండి నన్ను వేరు చేయ చాలునా, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయ చాలునా, నీ కృప నుండి నన్ను దూరపరచ చాలునా. నిత్యము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, అనుబంధాన్ని వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా. రోగమైన గాని, మరణమైన గాని, ఒంటరితనమే గాని, ఓటమే గాని, నీ ప్రేమ నుండి, నీ కృప నుండి వేరు చేయ చాలదు నాయన. రోగమైన గాని, మరణమైన గాని, ఒంటరితనమే గాని, ఓటమైన గాని, రోగమైన గాని, మరణమైన గాని, ఒంటరితనమే గాని, ఓటమైన గాని, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయ చాలునా, నీ కృప నుండి నన్ను దూరపరచ చాలునా, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయ చాలునా, నీ కృప నుండి నన్ను దూరపరచ చాలునా. నిత్యము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, అనుబంధాన్ని వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా, వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా. నన్ను నిన్ను, నిన్ను నన్ను, నన్ను నిన్ను, నిన్ను నన్ను, నిత్యము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకై వెనవేసుకున్న ఈ బంధాన్ని వేరు చేయ చాలునా, దూరపరచ చాలునా. ప్రార్థించండి, ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీపించండి.
యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమించి, మనల్ని ప్రాణంగా ప్రేమించి, తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చి, నువ్వు నేను చేసిన తప్పులన్నిటిని నిమిత్తం మరణించి, దేవునికి దూరం అయిపోయిన మనలను దేవుని బిడ్డలుగా మార్చాడు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. నిత్యము ఉండే బంధము ఈ కుమార్తె బంధం. ఈ బంధము నుండి లోకంలో శ్రమ గాని, కష్టం గాని, కన్నీరు గాని, రోగము గాని, మరణము గాని, కరువు గాని వేరు చేసే అవకాశం లేదు. అతి అద్భుతమైన బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరి, సహోదరుడా, యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? అయితే నీకు శుభవార్త, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడివి. పరలోకంలో కేవలం దేవుని కుటుంబం మాత్రమే ఉంటుంది. దేవుడు, దేవుని బిడ్డలు మాత్రమే ఉంటారు. క్రీస్తును నీవు రక్షకునిగా అంగీకరించడం ద్వారా నువ్వు దేవుని కుమారుడువయ్యావు, కుమార్తెవయ్యావు. ఎంత గొప్ప ధన్యత! ఈ అద్భుతమైనటువంటి దేవునితో ఉన్న బంధాన్ని, సంబంధాన్ని నిత్యము కొరకు, నిత్యత్వము కొరకు పెనవేసుకున్న ఈ బంధాన్ని చులకనగా చూడొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. మరింత దగ్గరగా ఆ తండ్రికి చేరి ఆయనను సంతోషపరిచే బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకప్పుడు శాపగ్రస్తులో, ఒకప్పుడు పాపిష్టి వాళ్ళం, కానీ నీ కుమారుణ్ణి నా కోసం, మా కోసం పంపించి శిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మమ్మల్ని బిడ్డలుగా అంగీకరించి ఈరోజు నిత్యము కొరకు పెనవేసుకున్న బంధాన్ని మాకు అనుగ్రహించావు. ఇది ఏ ఒక్కరూ ఏది వేరు చేయలేని అద్భుతమైనటువంటి బంధం. ఈ నిత్యత్వము కొరకు ఏర్పరచబడిన బంధాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నాయన చులకన చేయకుండా, నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా ఈ భూమి మీద నిన్ను సంతోషపరిచే నీ కుమార్తెలుగా, కుమారులుగా మేము వర్ధిల్లులాగా సహాయం చేయమని ఈ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. మొదటి ఆదివారము నీ సన్నిధిలో కూడుకుని సహాయం చేశావు. నీకు వందనాలు నాయన. నీ సన్నిధితో మరింతగా మమ్మల్ని బలపరచుమని, నీ వాక్యముతో మమ్మల్ని సరిచేయమని, సాక్ష్యముల ద్వారా మా విశ్వాసాన్ని దృఢపరచుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.